1992 బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాత అయోధ్య నగరంలోని రామ జన్మభూమి స్థలంలో తాత్కాలిక ఆలయాన్ని నిర్మించారు. అత్యంత కట్టుదిట్టంగా సిఆర్పిఎఫ్ బలగాలతో భారీ కాపలా ఉన్న రామ జన్మభూమిపై 2005 జూలై 5న తుపాకులతో బాంబులతో ఉగ్రవాదులు దాడి కుట్ర చేశారు. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన కొందరు నేపాల్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించి అయోధ్యకు వెళ్లే మార్గంలో యాత్రికుల్లా కలిసిపోయి ఫైజాబాద్కి సమీపంలో అక్బర్పురాలో టాటా సుమోను ఎక్కి ఫైజాబాద్ వద్ద సుమో నుంచి దిగి అక్కడ ఒక జీబును అద్దెకు తీసుకుని ఉగ్రవాదులు అయోధ్యలోని రాముడి ఆలయ ప్రాంతంలోకి ప్రవేశించి అక్కడ వారు ప్రార్థనలు చేస్తున్నట్టుగా యాత్రికుల మధ్యలో కలిసిపోయారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు జీవుని చాలా వేగంతో రామ జన్మభూమి ఉన్న స్థలం వైపు దూసుకెళ్తూ అడ్డుగా ఉన్న సెక్యూరిటీ బారిగేట్లపై జీవుని ఢీకొట్టి జీప్ డ్రైవర్ను వాహనం నుండి బలవంతంగా బయటికి పడేసి భారీగా మోహరించి ఉన్న బారిగేట్లను బద్దలు కొట్టడానికి 50 మీటర్ల దూరం నుంచే M67 బాంబులను విసురుతూ విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతూ 5 ఉగ్రవాదులు వివాదం ఉన్న శ్రీరాముని మందిరం వైపు ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో ఆ స్థలానికి సమీపంలో ఉన్న యాత్రికుల్లో ఒకరు ఆ బాంబు దాడికి అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే సిఆర్పిఎఫ్ బలగాలు అలర్ట్ అయి ప్రాణాలకు తెగించి 35 మంది సిఆర్పిఎఫ్ సైనికులు దాదాపు గంటన్నర సేపు కాల్పులు జరిపి రామ మందిరానికి 100 మీటర్ల దూరంలోనే ఆ 5 ఉగ్రవాదులను మట్టిపెట్టారు. ఈ కాల్పుల్లో 3 సిఆర్పిఎఫ్ సైనికులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అందులో 2 జవాన్లు కోమాలో నుంచి కోలుకోవడానికి 3 సంవత్సరాలు పట్టింది.